బయటపడ్డట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలిన దృశ్యాలు చూస్తున్నారు. కుప్పకూలే ముందు దృశ్యాలు, కుప్పకూలిన తర్వాత దృశ్యాలు, రెండు రకాల దృశ్యాలు మీరు చూస్తున్నారు. శివసేన లీడర్ సుష్మా అంధారేను పిక్ చేసుకోవడానికి ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలుతుంది. ఎస్, ఆ దృశ్యాలు చూస్తున్నారు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ కుప్పకూలే దృశ్యాలు మీరు చూస్తున్నారు. కూలిన తర్వాత ఆ దృశ్యాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం గమనిస్తే అర్థమవుతుంది. పూర్తిగా హెలికాప్టర్ తునాతునకలైంది, పూర్తిగా ముక్కలైన పరిస్థితి. హెలికాప్టర్ కూలిన తర్వాత దృశ్యాలు ఇవి. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లా మహద్ టౌన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలే ముందు దృశ్యాలు ఒక్కసారి చూద్దాం. హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా కుప్పకూలుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మహారాష్ట్ర రాయ్గఢ్ మహద్ టౌన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పైలట్ గాయాలతో బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఎస్, ప్రస్తుతం ఆ హెలికాప్టర్ క్రాష్ అయ్యేటప్పుడు సంబంధించినటువంటి దృశ్యాలు ఒక్కసారి చూద్దాం. ఆమెను పిక్ చేసుకునేందుకు శివసేన లీడర్ అంధారాన్ని పిక్ చేసుకునేందుకు వచ్చిన హెలికాప్టర్ ఒక్కసారిగా ల్యాండ్ అవుతూ కూలిపోతుంది. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. రౌండప్ సర్కిల్లో ఆ హెలికాప్టర్ దిగుతూ ల్యాండ్ అవుతూ కుప్పకూలింది. ఒక్కసారిగా అదుపు తప్పి హెలికాప్టర్ కుప్పకూలుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఓ ప్రైవేట్ హెలికాప్టర్, ఎన్నికల ప్రచారానికి తరచుగా నాయకులు హెలికాప్టర్లను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అదుపు తప్పి, ఎస్, హెలికాప్టర్ అదుపు తప్పి కూలిపోతుంది. ఆ దృశ్యాలే మనం చూస్తున్నాం. రౌండప్లో సర్కిల్లో మనం చూస్తున్న ఆ హెలికాప్టర్ ఏకంగా ల్యాండ్ అవుతూ అదుపు తప్పి కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా పైలట్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివసేన లీడర్ సుష్మా అంధారేను పిక్ చేసుకోవడానికి ఆ హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది. బట్ అదుపు తప్పి కుప్పకూలిన తర్వాత పైలట్ గాయాలతో బయటపడ్డాడు. కుప్పకూలిన తర్వాత దృశ్యాలు ఒకసారి మనం గమనిస్తే హెలికాప్టర్ పూర్తిగా క్రాష్ అయిపోయింది. ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి కుప్పకూలిపోవడంతో పూర్తిగా తలకిందులుగా హెలికాప్టర్ పడిపోయింది. హెలికాప్టర్ రెండు ముక్కలుగా విడిపోయింది. దానికి సంబంధించిన శిథిలాలు, ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్నికల నేపథ్యంలో తరచుగా నేతలు ప్రైవేటు చాపర్లను, హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యల కారణంతో హెలికాప్టర్లు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. అలాంటి ఘటన సరిగ్గా మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా మహద్ టౌన్లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్నటువంటి శివసేన నాయకురాల్ని పికప్ చేసుకునేందుకు ఆ హెలీప్యాడ్ వద్ద, స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ దిగేందుకు ప్రయత్నించింది. దిగుతున్న క్రమంలోనే ఒక్కసారిగా బహుశా సాంకేతిక కారణాలతోనే అక్కడ సరిగ్గా కొన్ని సెకండ్లలో చాలా దగ్గరగా, భూమికి చాలా దగ్గరగా, హెలిప్యాడ్కి చాలా దగ్గరగా కొన్ని మీటర్ల దూరంలోనే అది అదుపు తప్పి నేరుగా బలంగా భూమిని ఢీకొట్టింది. భూమిని ఢీకొట్టడంతో ఒక్కసారిగా దుమ్ము ధూళి చెలరేగింది. ఆ టైంలో చాలా పైలట్ మరి అప్రమత్తంగా వ్యవహరించారో, చాకచక్యంగా వ్యవహరించారో కానీ చాలా తక్కువ వేగంతో ఢీకొట్టింది. దీంతో పైలట్ క్షేమంగా, సురక్షితంగా ప్రాణాలతో బయటపడగలరు. బహుశా చాలా అధిక వేగంతో బలంగా కనుక భూమిని ఢీకొట్టినట్లయితే అక్కడికక్కడే పైలట్ మృతి చెందేవాడు. అక్కడికక్కడే పూర్తిగా హెలికాప్టర్ దగ్ధమై పూర్తిగా మంటల్లో కాలిపోయే పరిస్థితి ఉండేది. కానీ చాలా తక్కువ వేగంతో చాలా సురక్షితంగా, ఒక రకంగా సురక్షితంగా ల్యాండ్ అయినట్లే భావించాల్సి ఉంటుంది. కానీ హెలికాప్టర్ మాత్రం అదుపు తప్పి కింద పడ్డ తర్వాత హెలికాప్టర్ రెండు ముక్కలైంది. హెలికాప్టర్ పూర్తిగా నేల కొరిగి హెలికాప్టర్ పాడైన పరిస్థితి మనకు కనబడతా ఉంది. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లా మహద్ టౌన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో పైలట్ అయితే క్షేమంగానే బయటపడ్డాడు. కానీ హెలికాప్టర్ మాత్రం ధ్వంసమైన పరిస్థితి, హెలికాప్టర్ పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.